హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ విస్మయ అంజనా. ఈరోజు ఒక కొత్త ఛాలెంజ్ వీడియోతో ముందుకు వస్తున్నాం. అవును, నేను వెనుక్కున్నా అంతే. తను ముందుకు వచ్చింది, నేను వెనకకు వచ్చిన. ఈ ఛాలెంజ్ పేరు మ్యాచ్ ద కప్ ఛాలెంజ్. అప్పుడు ఈ ఛాలెంజ్ లో ఏంటంటే ఫస్ట్ 3 రౌండ్స్ కింద కన్సిడర్ చేద్దాం. ఫస్ట్ రౌండ్ లో వచ్చేసి 4 కప్స్, సెకండ్ రౌండ్ లో వచ్చేసి 6 కప్స్, థర్డ్ రౌండ్ లో వచ్చేసి 10 కప్స్. 10 కప్స్ చేద్దామా? చేద్దాం 10 కప్స్ ఏదో అలా అనుకుంటున్నాం. మ్యాచ్ చేయాలి, టైమర్ పెడతాం. ఏ టైమర్ ని బట్టి ఎవరు, ఇప్పుడు ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఉన్నా, నెక్స్ట్ రౌండ్ లో తను ఇక్కడికి వచ్చేస్తుంది. అలా చూసుకుందాం ఎవరిది. మనము మొత్తం ఫుల్ 3 రౌండ్స్ చేస్తాం కదా, ఆ 3 రౌండ్స్ లో ఒక టైమింగ్ ఉంది కదా, ఆ 3 టైమింగ్స్ కలిపి ఎంత టైం అవుతుందో చూసి ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో, తక్కువ టైంలో అన్ని అయిపోతుంది అన్నది చూసి దాన్ని బట్టి గేమ్ విన్నర్ ఎవరో డిసైడ్ చేద్దాం. ఓడిపోయిన వాళ్ళు ఒక చిన్న పనిష్మెంట్ ఉంది, అది ఆ లాస్ట్ టైంకి లాస్ట్. ఓకే, ఇప్పుడు నేను అది తనకి ఒక రో సెట్ చేసేసి వస్తా. ఓకే, బాయ్ బాయ్. ఫస్ట్ సెట్టింగ్ చేసేసింది. ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. నేను కింద పెట్టేశాను. ఇప్పుడు మనం టైమర్ స్టార్ట్ చేసుకుందాం. నేను స్టార్ట్ చేస్తాను, ఓకేనా? ఓకే, 3, 2, 1 గో. 1 2 2 2 2 1 0 0. అదేంది ఇందాక ఉన్నట్టు ఉంచిన అట్లా 0 అయింది. 2 1 1 ఓవర్. 35 seconds 98 milliminutes. ఇందులో ఇది అవ్వట్లేదు. ఓకే, గుర్తుపెట్టుకో. సారీ, మిల్లీ సెకండ్స్. 35 seconds. ఓకే, 36 seconds రౌండ్ లో 98 కదా. ఓకే, సెకండ్స్ లో ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు నేను షిఫ్ట్, నేను అటు వస్తాను. ఓకే ఓకే వచ్చేసా, నేను వచ్చేసా. నేను కూడా స్టాప్ వాచ్ సెట్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఇలా సెట్ చేసా. ఇప్పుడు తను మ్యాచ్ చేయాలి. రెడీ? 3, 2, 1 స్టార్ట్. 0 0 1 0 1 2 2 1 డన్. ఎన్ని సెకండ్స్? 26 seconds లో కంప్లీట్ చేసింది గైస్. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్దాం. నెక్స్ట్ 6. సో 6 పెట్టుకొని తను ఇక్కడికి వస్తుంది, నేను అక్కడికి వెళ్తాను. బాయ్. నేను వచ్చేసా. ఇప్పుడు ఈ రౌండ్ లో మనం 6 తీసుకున్నాము. అవును, అక్కడ తను ఆల్రెడీ కింద సెట్ చేసింది. దానికి నేను మ్యాచ్ చేయాలి. టైమర్ రెడీయా? యా, స్టార్ట్ చేస్తున్నా. నువ్వు 3, 2 అని చెప్తే 3, 2, 1 గో. ఓకే ఓకే 1 2 1 3 4 3 2 3 4 4 no 3 3 3 2 2
లేదు లేదు 3 అనుకుంటా. అవును 3 సారీ 3 కూడా ఇందాక తప్పే చెప్పినట్టు. కెమెరామెన్ అన్ని ఏమేమో చెప్తున్నారు. ఇప్పుడు నేను దీని టైమర్ ఇదంతా పోతేనే 2 ఇప్పుడు 2 3 ఆ వెనక్కి ముందుకు పెడుతుంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. చిన్న చిన్న ఇవి కాబట్టి 1 2 4 3 4 డన్. 1 minute 49 seconds. అందులో సగం టైం సగం అంటే ఎంత? ఆల్మోస్ట్ ఒక 5 to 10 seconds కదా. అది ఇప్పుడు నీ దాంట్లో కూడా అవ్వచ్చు, చూద్దాం. పోనీ 5 seconds తీసేయమంటావా ఏంది? 10 seconds. అబ్బా అది మరీ ఎక్కువ అయిపోదు. నువ్వు ఆలోచించడానికి చాలా టైం తీసుకుంటున్నావు చెప్పడానికి. ఈ చిన్న చిన్న గ్లాసెస్ కాబట్టి డిస్టెన్స్ ఉంది కాబట్టి అర్థమైతలేదు. వెనక్కి ముందు కెమెరాలో కూడా చిన్న గ్లాసే, కెమెరాకి వచ్చేసరికి గ్లాస్ పెద్దగా పోదు. రెండు పక్కనే కనిపిస్తుంది కింద. ఓకే నేను అంత పెద్ద కెమెరామెన్ కాదు. సో షిఫ్ట్ అవుదాం. ఇప్పుడు 5 seconds తగ్గాలా 1:49 ఉండనియా? ఫస్ట్ అది ఉండని, నీది కూడా నేను అలానే చేస్తే ఓకే, లేదు అంటే నువ్వు 10 seconds కట్ చేయాలి. 10 seconds చేస్తే 5. నువ్వు 10 ఫస్ట్ చెప్పింది 5 to 10. సో 5 to 10 అని నేనన్నా. సర్లే ఎవరో ఒకరు, నేను 5 తీసేస్తా, లేదంటే నా దాంట్లో తీసేస్తా. ప్లస్ 10 వేస్తా. ఎందుకు? ఓకే ఐఎమ్ బ్యాక్. ఎందుకంత ఆగమవుతున్నావు? ఓకే మనం స్టార్ట్ చేద్దాము. టైమర్ స్టార్ట్ చేయబోతున్నా. రెడీ 3 2 1 గో. నువ్వు 3 2 1 అంటే ఇప్పుడు గో అంటావేమో అనుకున్నా. రెడీ 3 2 1 గో. 0 0 2 1 2 3 4 3 4 2 3 3 4 డన్. ఎన్ని? 56 seconds. నేను ఎలా చెప్పాను గైస్, తను ఎలా చెప్పింది గైస్. 10 seconds తీసేసినా కూడా నాకు పర్లేదు ఇప్పుడు. బట్ దట్ అట్లా కాదు, నువ్వు చెప్పే ప్రతి దాంట్లో నువ్వు చాలా టైం తీసుకున్నావు. నేను ఇమ్మీడియట్ గా చెప్పిన. ఓకే 10 seconds తీసేసేయి. 10 seconds తీసేసేయి. బట్ ఓకే ఫైన్. ఎంత ఉండేది? 149 139 అవుతుంది. 49 ఉండేనా? అయితే ఓకే 39. ఓకే 139. ఓకే నెక్స్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఇది పెట్టినప్పుడు మళ్ళీ అంతే చేస్తుంది. చూద్దాం. చూస్తూనే ఉన్నాయా? ఓకే ఓకే బాయ్. ఐమ్ బ్యాక్ గైస్. నేను 10 కలర్స్ కింద సెట్ చేశాను. ఇక్కడ 10 ఉన్నాయి. ఇది ఇంకా ఎంత టైం పడుతుందో గాడ్ నోస్. సో రెడీ 3 2 1 స్టార్ట్. 1 2 1 3 3 2 3 2 One eternity later. అవును మిస్టేక్. ఓకే మై మిస్టేక్. ఇన్ని అనం ఉంటే కన్ఫ్యూజ్ అవుతుంది. 8 8 7
7. ఇట్లా కూడా 7. 8. ఇట్లా 8. 7. నువ్వు మార్చాల్సిన 2 కాకుండా ద అదర్ వన్ మారుస్తా ఉన్నావు. కాదు నేను అప్పటి నుంచి అన్ని మార్చిన, నువ్వు అప్పటి నుంచి అయిపోయింది, డన్. ఓకే, నేను వస్తున్నట్టు. ఇప్పుడు 10 కప్స్తో నేను వచ్చాను. చూద్దాం కరెక్ట్గా చెప్తుందో లేదు, ఎందుకంటే రెండింటికి మిస్టేక్స్ అవుతాయి. చూద్దాం. అంత నేను తీసుకున్నంత టైం పడకపోవచ్చు, కానీ పడుతుంది. ఎందుకంటే కప్స్ కూడా పెద్దగా ఉందనుకో మనకు జల్దీ తెలుస్తుంది. ఆ కప్పులు చిన్నగా ఉంది, ఇక్కడ డిస్టెన్స్ పెద్దగా ఉండేసరికి కన్ఫ్యూజ్ అవుతుంది. సో చూద్దాం. స్టార్ట్ చేస్తే స్టార్ట్. రెడీ? 3, 2, 1 గో. పడిపోతానంటే 1. 1 ఇన్ని జరిపి 1, 2, 1, 2, 2, 0. 1, 1. Only 1. 1 eternity later. 7. 7. సో ఇందులో ఏదో కరెక్ట్. 5. 8. 7. Done. 6 minutes 30 seconds. ఓకే, ఎవరు విడిపోయారు? నేనే, దాంట్లో డౌటే లేదు. పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇందులో నీకు కూడా మిస్టేక్స్ అయినాయి చెప్పే, కానీ మాక్సిమం తొందరగా చెప్పుకోవడానికి ట్రై చేసిన. తొందరగా చెప్పడానికి నువ్వు 1, 2, 3 నువ్వు చాలాసేపు టైం సెకండ్స్ తీసుకున్నావు. లెక్క పెట్టంగానే నువ్వు. అయితే ఇప్పుడు ఇద్దరం కలిసి తప్పొస్తాను. బాయ్. అలా మన ఛాలెంజ్ అలా అయిపోయింది గైస్. అందులో విజయవంతంగా ఓడిపోయింది. ఏ ఛాలెంజ్ అయినా నేను ఓడిపోతాను, నాకు అది అంతే. ఏమో గెలిచే ఛాలెంజ్ లేవా? ఏమో చాలా తక్కువ. ఇప్పుడు సర్ప్రైజ్ ఇద్దాం. నాకు దీని హాఫ్ ఇవ్వచ్చు కదా. దీని హాఫ్ సరే, హాఫే కొరికి తర్వాత మిగతా ఇప్పుడు మళ్ళీ పోయి కట్ చేసుకురావాలి. నేను చెప్పడం నాకు 1/4 పనిష్మెంట్. ఆ పనిష్మెంట్ అయితే సరే. బాగుందా? బాగుంది. అది తినేసి, అది నిజం చెప్తే తినేసి అన్నా నేను. నిజంగా బాగుందని చెప్పినాను. సరే తినైతే. పనిష్మెంట్ని ఆస్వాదించి ఒక ఫస్ట్ పర్సన్ నేను ఇప్పుడే చూస్తున్నా. అంటే లైక్ ఎవ్రీ పనిష్మెంట్ ఆమె ఏదో ఆస్వాదిస్తూ చేస్తుంది. అందుకే నేను అన్నిట్లో ఓడిపోతాను. నువ్వు పనిష్మెంట్ కావాలి, నాకు అదే ఇష్టం అని కోరుకుంటున్నావు కదా, అందుకే నువ్వు ఓడిపోతాను. మరి ఆస్వాదిస్తున్నావు కదా, కొంచెం పనిష్మెంట్ అనైనా ఫీల్ అవ్వాలి కదా. ఇంకో పులుపు అంటే ఇష్టం కదా, అందుకే. ఇంకా కావాలా? సరే, చాలా తప్పు, చాలు. ఓకే, అది చూపి చాలా అనుకుంటా. అయిపోయింది. ఇక పనిష్మెంట్ కూడా ఆస్వాదిస్తున్న ఫస్ట్ పర్సన్ మనం అవార్డే ఇచ్చుకోవచ్చు. సో మన ఛాలెంజ్ ఇప్పటితో ఎండ్ అయిపోయింది. సో కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.